హైదరాబాద్ సిపి సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా సిపి పాల్గొన్నారు. తనిఖీలు జరుగుతున్న విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారితో మాట్లాడి మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనార్థాలను వారికి వివరించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సిపి తెలిపారు. అలాగే డిసెంబర్ 31 రాత్రి వరకు నగర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవర్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 7 ప్లాటూన్ల అదనపు బలగాలతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనిఖీలో పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు 10,000 రూపాయలు జరిమానా, 6 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, న్యూ ఇయర్ వేడుకలు వస్తున్నటువంటి నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారికి ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు పోలీస్ డిపార్ట్మెంట్? మనోజ్, హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారని చెప్పుకోవచ్చు. రాత్రి బంజారాహిల్స్ లోని టీజీ సర్కిల్ వద్ద, క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలోని టీజీ సర్కిల్ వద్ద పోలీసులు తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న నేపథ్యంలో ఆ తనిఖీలో సిపి సజ్జనార్ స్వయంగా వెళ్లి పర్యవేక్షించారు. కొంతమంది ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినటువంటి వ్యక్తులు కొంత కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఫ్యామిలీతో పాటు మీరు చేసేటువంటి యాక్సిడెంట్లు ఎదుటి వారిని కూడా బలవుతారు. సో తగిన మోతాదులోనే డ్రింక్ చేయాలి. చేసిన అనంతరం ఎవరైనా సహకారంతో ఇంటికి చేరుకోవాలి తప్ప మీరు సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ తనిఖీలు అనేవి న్యూ ఇయర్ వరకు జరుగుతూనే ఉంటాయి. యథావిధిగా జరిగే వాటికంటే కూడా ఈసారి ఎక్కువ సపరేట్ గా ఇవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 120 ప్రాంతాల్లో ఎప్పుడు చేసే వాటికన్నా ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉందని కూడా సజ్జనార్ చెప్పడం జరిగింది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మాత్రం 10,000 జరిమానా, 6 నెలలు జైలు శిక్ష తప్పదంటూ కూడా సజ్జనార్ హెచ్చరించిన నేపథ్యం అయితే ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే సిబ్బందికి పలు సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే నూతన సంవత్సరం వేడుకల నేపథ్యం నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా న్యూ ఇయర్ చేసుకోవాలి. మీ వల్ల పక్క వ్యక్తులకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండేటట్లు తగు చర్యలు తీసుకోవాలని వీళ్ళకి ఏదైతే ప్రయాణికులతో పాటు పోలీస్ సిబ్బందికి కూడా సూచనలు, సలహాలు చేశారు. మీరు ఓవర్ యాక్షన్ రూపంలో కొంతమంది అతి ఉత్సాహం చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్. అలాంటి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి ఉంటాయో అవన్నీ పాటించాలి. ప్రయాణికులు ఎవరు కూడా ఈ గైడ్ లైన్స్ ఏవి ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ మాత్రం బ్రేక్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని సిపి సజ్జనార్ అయితే కఠినంగానే చెప్పినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం కూడా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం న్యూ ఇయర్ వేడుకల్లో ప్రశాంతంగా జరగాలి, మన హైదరాబాద్ కూడా మంచి పేరు రావాలనే ఉద్దేశంతోనే సిపి సజ్జనార్ చెప్పినట్లు కూడా తెలుస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.